హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ సండేని బట్టి దేవుడిని మనం ఎంతైనా స్తుతించవలసిన వారిగా ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి మీరందరూ ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చేసి సండే స్కూల్ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరూ ఇంకా చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. అలా ఎవ్వరు ఉండొద్దు. సండే కదా, సండే అంటే ఫండేలో ఫండే ఎందుకంటే మీకు ఎంతో ఇష్టమైన స్టోరీస్ చెప్తాం కదా, అందుకనే ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకొని ఈ రాత్రి సండే స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలపు సండే స్కూల్ కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా బిడ్డల్ని మమ్మలను మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ మంచి రోజును బట్టి స్తోత్రములు. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. బిడ్డలు పాడుతున్న పాటల ద్వారా, మెమరీ వర్సెస్ ద్వారా, స్టోరీ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. సండే స్కూల్ పరిచర్య అయ్యా బిడ్డలకు నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరే మార్చమని దేవా నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాను. మీరే సహాయం చేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమయంలో మరి బ్లెస్సీ అక్కలు కొన్ని పాటలు పాడతారు. అక్క నేను కలిసి అందరూ ఏకీభవించండి. ఓకేనా? Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank
Jesus. Thank you, Jesus in my heart. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు మాకే. నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు మాకే. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు మాకే. నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు, నన్రి నన్రి యేసు మాకే. ఓకే. రండన్నా. సీతాకొక చిలుక, సీతాకొక చిలుక, ఎగిరిరా ఎగిరిరా పాట తెలుసా మీకు? ఈరోజు చూసారా మన తమ్నేలు? బటర్ఫ్లై అంటే తెలుగులో సీతాకొక చిలుక, సీతాకొక చిలుక, ఎగిరిరా ఎగిరిరా. నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? సీతాకొక చిలుక, సీతాకొక చిలుక, ఎగిరిరా ఎగిరిరా. నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? అందమైన రెక్కలు చిన్న దేవుడు నా యేసే. అందమైన రెక్కలు ఇచ్చినవాడు నా యేసే. పువ్వు పువ్వుకు ఎగురుచు ప్రభు యేసునే స్తుతించెదన్. పువ్వు పువ్వుకు ఎగురుచు ప్రభు యేసునే స్తుతించెదన్. సీతాకొక చిలుక, సీతాకొక చిలుక, ఎగిరిరా ఎగిరిరా. నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? మళ్ళా పాడదాం అందరం. సీతాకొక చిలుక, సీతాకొక చిలుక, ఎగిరిరా ఎగిరిరా. నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? అందం
ప్రభు యేసునే స్తుతించెదన్. పువ్వు పువ్వుకు ఎగురుచు ప్రభు యేసునే స్తుతించెదన్. సీతాకొక చిలుక సీతాకొక చిలుక ఎగిరిరా ఎగిరిరా, నీకు తళతళ మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? ఎవరిచ్చారు సీతాకొక చిలుకకు అందమైన రెక్కలు? యేసయ్య. మీరేం పాటలు పాడతారు? యేసుని ప్రేమ కమ్మనైనది పాడండి. అదొచ్చుగా. యేసయ్య ప్రేమను గురించి మన ప్రజ్ఞ అక్క, ధన్య అక్క పాడి మనకి వినిపిస్తారు. అందరూ చక్కగా పాడదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. యేసుని ప్రేమ గట్టిగా. బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. కానా విందులో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసము తాగి ఆహా ఓహో అన్నారు. కానా ఊరిలో నీళ్లను మార్చారు, ద్రాక్షారసము తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ఓకే, ఇప్పుడు మీ సాంగ్స్, మీ మెమరీ వర్సెస్ చూద్దాం. మీకోసం మంచి స్టోరీ తీసుకొని వచ్చాను. అందరు చూసారా? ఆల్రెడీ అక్కడ చూసారుగా. ఎవరెవరున్నారు చెప్పండి. అక్కడ చెప్పండి. అది కూడా ఎవరున్నారు? లైవ్లోకి అందరు వచ్చారా? లైవ్ చాట్లోకి వచ్చారా?
వస్తే మీరే చక్కగా ఫస్ట్ ఎవరు వస్తారో వారు బ్లెస్ చేయబడతారు. పాడేవాళ్ళం కదా, నేనే ఫస్ట్గా అందరికంటే నేనే ఫస్ట్గా. యేసయ్యను ప్రేమించింది కూడా ఫస్ట్ మీరే పిల్లలు. యేసయ్య ప్రేమించింది కూడా మిమ్మల్ని. అందుకే ఫస్ట్ రావాలి కదా, చర్చ్కి ఫస్ట్ రావాలి, సండే స్కూల్కి ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ వెళ్ళాలి, మార్కుల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అల్లరిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకూడదు. సరేనా? ఈ సమయంలో సాంగ్స్ చూద్దాం. బటర్ఫ్లై అలాగే పీజియాన్ ఏం చేస్తారో, వాళ్ళిద్దరు ఎలా పోట్లాడుకుంటారో చూపిస్తా మీకు ఈరోజు. అందరికీ వందనాలు, పాషండికి పాషంకులకి వందనాలు. ఈరోజు మన సండే స్కూల్లో సాంగ్. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, Pastor Uncle, today I am singing a song. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. అందరికీ వందనాలు. భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. యేసు
the Lord hath made, that the Lord hath made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day that the Lord hath made. Thank you. Praise the Lord. Hi friends. ఈ రోజు మన సండే స్కూల్లో సాంగ్ Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am singing about Jesus' love for me. Oh, I am thinking about how He set me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. Sing high, sing low, sing it absolutely everywhere I go. Sing high, sing low, sing it absolutely everywhere I go. Oh, I am singing about Jesus' love for me. Oh, I am thinking about how He set me free. Oh, I am bringing it up to everyone, the wonder of Jesus' love. The wonder of Jesus' love. Thank you. Praise the Lord. Pastor Aunty, Pastor Uncle Sunday School song. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, నన్ను మోయువాడని నిత్యం పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, నన్ను మోయువాడని నిత్యం పాడేదన్. నా సర్వస్వం తానై నిత్యం పాడేదన్, నన్ను తాను లేకుంటే లేనని నిత్యం పాడేదన్. నా సర్వస్వం తానై నిత్యం పాడేదన్, తాను లేకుంటే లేనని నిత్యం పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలానే గంతులేసేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. యేసయ్య కొరకై నే పాట పాడేదన్, యేసయ్య కొరకై నే పాట పాడేదన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ బాగున్నారు, పాస్టర్కి బాగున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నన్ను బాగున్నారా? ఈరోజు మనం సండే స్కూల్లో సాంగ్ పాడుకున్నాం. ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ఆత్మలో హీనులు ధన్యులు, దుఃఖపడేవారు మరి ధన్యులు. ఆత్మలో హీనులు ధన్యులు, దుఃఖపడేవారు మరి ధన్యులు. సాత్వికులే ధన్యులు, తాత్వికుల కంటెను ధన్యులు ధన్యులు ధన్యులు. సాత్వికులే ధన్యులు, తాత్వికుల కంటెను ధన్యులు ధన్యులు ధన్యులు.
ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. నీతి కొరకు ఆకలి దప్పులు ఆత్మలో గలవారే ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు ఆత్మలో కలవారే ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. సమాధానపరచువారు ధన్యులు. హింసింపబడువారు ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు. హింసింపబడువారే ధన్యులు. ప్రభు కోసం ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు. ధన్యులు ధన్యులు. ప్రభు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు. ధన్యులు ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. థ్యాంక్ యూ. Praise the Lord, Pastor Andy. Pastor Uncle today I'm going to play Sunday school song. Thank you all. The Lord all of you. Today's Sunday school song. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను. మందు నీడి వెళ్ళగా వేరు త్రప్పదెంపెను. వెర్రుమని పరిగెను. దారి తప్పిపోయెను. రాత్రి సమయమాయెను. చలికి వణికిపోయెను. దారి తప్పిన తప్పు తెలిసి వెక్కి వెక్కి ఏడ్చెను. గడగడా వణికెను. కన్నీరు కాచెను. గొర్రెల కొండలో నడచి నడచి వెళ్ళెను. గొర్రెను అతడు చూసెను. భుజం మీద మోసెను. ఆనందంగా వెళ్ళెను. నిన్ను నన్ను ప్రేమించే మంచిగా
evening, Pastor Uncle. Praise God. Monday verse Romans 8 verse 28. And we know that for those who love God, all things work together for good for those who are called according to His purpose. Thank you. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Sunday School Memory Verse, Romans chapter 8 verse 28. So those who love God will work together for good and also for the best work for the good. Thank you all. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Today I am going to say Sunday School Memory Verse, Romans chapter 8 verse 28. And we know that for those who love God, all things work together for good, and for those who are called according to His purpose. Thank you all. అందరికీ నామలు పాస్టర్ డిగ్రీ పర్సన్కి నామలు హాయ్ ప్లీజ్ అందరూ నాకు బాగున్నారు. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం రోమా 8:28. దేవుడిని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. ఫ్రెండ్స్, ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. థ్యాంక్ యూ. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కొరింథీయులు రోమా 8:28. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? పాశానికి అందుకు ఇవ్వన్నారు. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ధన్యవాదములు. Praise the Lord, Pastor Andy, Pastor Uncle. Now I'm going to tell memory verse, Romans chapter 8 verse 28. For we know that for those who love God, all things work together for good, for those who are called according to His purpose. Thank you. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Today I'm saying the memory verse, Romans chapter 8 verse 28. And we know that those who love God, all things work together for good, for those who are called according to His purpose. Thank you. Praise the Lord, Pastor Andy, Pastor Uncle. Today I'm going to play a Telugu Christian song.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఏం చేసాము? సాంగ్స్, మెమరీ వర్సెస్లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు అసలైన స్టోరీ టైంలోకి వెళ్ళిపోదాం. మీ అందరూ కూడా రెడీగా ఉన్నారా? అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్, హలో పలకరించుకోండి మీ పక్కన వాళ్ళని కూడా. గుడ్ ఈవినింగ్ చెప్పండి అందరూ. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? ఈవినింగ్ కదా. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటిది స్పెషల్? ఏంటి ఈరోజు? సండే. సండే వచ్చిందంటే ఫండే. సండే అంటే సండే స్కూల్ వచ్చింది. సండే అంటే ఫండే. ఫండే అంటే జాలీ డే. జాలీ డే ఎందుకంటే స్టోరీ ఉంటుంది కాబట్టి, స్టోరీ టైం. ఇప్పుడు మనము సండే స్కూల్ స్టోరీలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఆల్రెడీ అందరూ కూడా చూశారు కదా, బటర్ఫ్లై, తర్వాత వైట్ పిజియన్ ఉన్నారు కదా. నన్ను పెట్టకండి, నేను కాదు కదా. అది అలా పెట్టారు, అన్నయ్య సెట్ చేశారు. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్టోరీ చెప్తాను. మరి దానికంటే ముందుగా బైబిల్ తీయాలి మీరందరూ. 1 Corinthians చాప్టర్ 15 వర్సెస్ 52 తొందరగా చదవాలి. 53. 1 Corinthians చాప్టర్ 15 వర్సెస్ 53. ఫాస్ట్గా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా తొందరగా చెప్పండి. 1 Corinthians చాప్టర్ 15 15 అలాగే 53 వర్సెస్. క్రయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము చదువు గట్టిగా, 10th క్లాస్ చదువుతున్నావు. క్షయమైన ఈ శరీరము, గట్టిగా పెద్దగా అయ్యమ్మ, అక్కడ చూడండి, అదిగో. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమరత్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూశారు కదా, ఈ దేహము ఏమైపోతుందంట? శరీరము, క్షయమైన శరీరము తర్వాత అక్షయతను ధరించుకుంటుంది. అప్పుడు అది చాలా ఏమవుతుందంటే మహిమగా, మంచిగా ఉంటుందని ఈ వాక్యం యొక్క సారాంశము. ఈరోజు మన స్టోరీలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇలాగ శరీరాలు మారేవి ఏమున్నాయి చెప్పండి? ఇదిగో ఇందాక చెప్పాను కదా నీకు, అది పెట్టమ్మా ఒకసారి. దానికంటే ముందుగా మన స్టోరీలోకి వెళ్ళిపోదు. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరు చాలా పల్లెటూరు అన్నమాట, గ్రామాలు. అక్కడంతా పసిగిరి, చక్కని మొక్కలు, పక్షులు, అన్నీ ఉంటాయి కదా. అలాగే ఆ ఊర్లో కూడా చక్కని పచ్చని పొలాలు, మంచి పూల చెట్లు, అలాగే చెట్ల పైన మంచి మంచి పక్షులు ఆడుతూ గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉంటాయి. మీరందరూ క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడుకుంటారో పొలాల్లో కూడా పక్షులు, అలాగే అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు, జంతువులు అన్నిటికీ భాష ఉంటుంది. వాటి భాషతో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఒక గులాబీ చెట్టు కనిపించిందంట. ఏముంది? గులాబీ చెట్టు. ఆ గులాబీ చెట్టుని ఆ పక్కనే ఒక చెట్టు పైన నుంచి ఒక పావురము చూస్తూ ఉందంట. గులాబీ చెట్టు గులాబీ చెట్లకి ఏం పూస్తాయి పిల్లలు? గులాబీలు పూస్తాయా? ఇంకా గులాబ్ జాములు వస్తాయా? చెప్పండి సరిగా. రోజెస్ వస్తాయి కదా. కాబట్టి ఈ గులాబీలు చెట్టు చూస్తూ ఉంది. ఎవరు చూస్తున్నారు గులాబీ చెట్టు వంక? పావురము చూస్తూ ఉంది. అబ్బా, గులాబీ చెట్టు భలే బాగుంది, గ్రీనిష్గా ఉంది. దానికేమో చక్కగా రెడ్ కలర్ గులాబీలు, రోజ్ ఫ్లవర్ చెట్టు చూపించమ్మ ఒకసారి ప్రణీత్. మన ఇంట్లో చక్కగా మనకి ఆల్రెడీ ఎల్లో ఫ్లవర్ పూసింది, రెడ్ రోజ్ పూసింది అక్కడ మన చర్చి దగ్గర. ఈ పువ్వులను చూస్తూ ఉంది ఎవరు? పీజియన్, పావురము. చూస్తూ ఉండగా, అబ్జర్వ్ చేస్తూ ఉండగా దానికి ఒకటి కనిపించింది.
ఏంటిది అంటే ఆ చెట్టు యొక్క ఏమంటారు, చెట్టు కొమ్మ పొదల్లో ఆ కొమ్మ కింద ఆ పువ్వు కింద ఒక గొంగళి పురుగు కనిపించిందంట. గొంగళి పురుగు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? చియా ఇదిగో చూపించి గొంగళి పురుగు ఎలా ఉందో. క్యాటర్ పిల్లరా చూసారా ఎంత బాగుందో కదా, బాగాలేదా? అయితే ఆ పావురం ఎలా ఉంటుంది? చాలా నీట్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది కదా, బ్యూటీగా ఉంటుంది. అయితే పైనుండి పావురం చూసి చూసి చిచ్చి నువ్వేంటి ఇంత మంచి చెట్టు మీదకి వచ్చి కూర్చున్నావు, కూర్చుంటమే కాకుండా ఆ ఆకులన్నీ తినేస్తున్నావు, తిండిపోతుందానివి నువ్వు అని చెప్పి పావురము ఎవరిని తిడుతుంది? మీరు కూడా తిడతారు కదా మీ తమ్ముడిని, మీ చెల్లిని, మీ అక్కని. నువ్వు చాక్లెట్లన్నీ తినేసావు. ఎలా తినేసావు? ఏ జంతువు పేరు చెప్తారు? తిండిపోతోళ్ళలాగా బొక్కి బొక్కి తినేసావు, పందికొక్కులాగా తినేసావు అంటున్నారా? ఏ ప్రణీత్ మీ అక్క అనిద్దా నిన్ను అలాగా? నువ్వంటావా? ఇదిగో పావురము కూడా, పిల్లలు వింటున్నారా? శ్రద్ధగా వినండి. పావురం కూడా ఏమంటుంది ఎవరిని? చిచ్చి ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు, అలా ఉండటమే కాకుండా ఎప్పుడు చూసినా బొక్కి బొక్కి తింటున్నావు, అస్తమానం నీకు చెట్లని తినటమే, రోజంతా నీ పని తినటమే అని చెప్పి పైనుండి ఆ పావురము గొంగళి పురుగుని ఒక్కసారి కసురుకుంది. మీరు కూడా మీ తమ్ముడిని, మీ చెల్లిని కసురుకుంటే పాపం వాళ్ళు ఏమవుతారు చెప్పండి? చాలా ఫీల్ అవుతారు కదా. అప్పుడు ఇది కూడా చెప్తుంది గొంగళి పురుగు బాధపడుతూ పావురంతో, నిజమే నేను తిండిపోతుదాన్ని, ఎప్పుడు తింటూనే ఉంటాను, కానీ నేను ఎప్పుడు ఇలాగే ఉండను, నేను కూడా నీకులాగా మంచిగా మారుతాను. నువ్వు నన్ను అలా అనకు, నాకు కూడా అందమైన రెక్కలు వస్తాయి, నేను కూడా నీకులాగా ఫ్లై చేయగలను, ఈ పువ్వు దగ్గర నుంచి ఆ పువ్వుకి ఎగురుతూ వెళ్తాను అని చెప్పి పావురానికి చెప్తే పావురము పక్కున నవ్వింది. తిండిపోద్దానా, బద్ధకం దానా, ఎప్పుడు తింటానే ఉంటావు, మళ్ళీనేమో పెద్ద గొప్ప కబుర్లు చెప్తున్నావా అంటారు కదా మీరు కూడా. చదువు రాదు నీకు, సోకులు ఎక్కువ నీకు అని టీచర్స్ తిడతారు. చదువు రాని వాళ్ళని సోకులుంటే తప్పే ఉంది కదా, తప్పు లేదు కదా, నైస్గా ఉంటాం మంచిదే కదా. కానీ ఏం చేస్తారు, చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళని, మనకంటే నైస్గా తయారైన వాళ్ళని తిడతాం, అవునా? ఈ పావురము ఈ క్యాటర్ పిల్లల్ని ఏం చేస్తూ ఉంది? దాకా గుచ్చుతుంది. పాపం ఇది మాత్రం ఏం చేస్తుంది? ఎప్పుడు ఇలాగే ఉండనక్క, నేను కూడా నీకులాగా మారిపోతానక్క అని పావురానికి చెప్తే, భలే కథలు అల్లుతున్నావే నువ్వు, నేను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, నీ తిండి చూస్తే ఇంకా నాకు అసహ్యంగా ఉంది, చీచి అంటూ పావురం ఏం చేసిందంట, అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయింది. ఇలా పావురం అక్కడక్కడ ఫ్లై చేసుకుంటూ వస్తూ ఉంటుంది కదా. మళ్ళీ కొన్ని రోజులకి తన గూటు దగ్గరికి వచ్చింది. వస్తే కదా ఈరోజు ఏమైందంటే, ఆ చెట్టు కింద ఎవరు లేరు, గూడు, తన మట్టితో కట్టుకున్న గూడు ఉంది కానీ అది కనిపించట్లా. ఇక చెట్టు మీద కూర్చొని పావురం అనుకుంటుంది, ఇదిగో ఇక్కడ గూడు నిర్మించుకుంది, ఇక బాగా మెక్కేసింది కదా, నిన్న మొన్న ఏం చేసిందని తిట్టింది, తింటమే నీ పని అని తిట్టింది కదా. ఇప్పుడు అంటుంది, తిని ఇది చచ్చినట్టుంది. ఎవరు? పావురం అంటుంది, ఇది ఏం చేసింది, బాగా తిని నిద్రపోతుంది అనమాట ఆ గూట్లో. పావురం వచ్చి ఆ గూడుని చూసి, బాగా తిని నువ్వు సచ్చావు అనుకుంటలే, ఇక నువ్వు కదలలేవు, ఏమి తినలేవు అని చెప్పి గొంగళి పురుగుని అక్కడుండి పిలుస్తూ అంటూ ఉంది. అయితే గొంగళి పురుగు లోపల ఉంది కానీ చచ్చిపోలా, బాగానే ఉంది. అక్క
ఎందుకక్క మళ్ళా అలా అంటున్నావు? ఇప్పుడు నేను చాలా ఏమంటారు మార్పు చెందుతాకి ప్రయత్నం చేస్తున్నానక్క, ప్రాక్టీస్ చేస్తున్నానక్క. దయచేసి నన్ను అలా అపార్థం చేసుకోమాకక్క. త్వరలో నీకులాగా నేను కూడా రెక్కలు ధరించుకుంటానక్క. ప్లీజ్ అక్క నన్ను అలా అనొద్దంటే అప్పుడు అంటుంది, పిచ్చిదానా ఇంకా రెక్కలు వస్తాయనే అనుకుంటుంది ఈ పిచ్చి దాని పని అయిపోయిందని దానికి తెలియట్లేదు అనుకొని పావురం ఏం చేసింది? మనసులో అనుకుంటుంది. పిల్లలు వింటున్నారా? ఒక మనిషిని మనము తన తమ్ముడినైనా చెల్లినైనా అక్కనైనా మీ ఫ్రెండ్స్నైనా మనం ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు. మనకి జ్ఞానం ఉంటే సరిపోదు, ఉంటే మనకున్నా కానీ మనము ఎవరినైనా చక్కగా మంచిగా చూడాలి. పిల్లలు ఈ పావురము ఈ ఏమంటారు గొంగళి పురుగుని ఫస్ట్ ఏమంటుంది? తిండిపోద్దానా, ఎప్పుడు తింటూనే ఉంటావు, నేను చూస్తేనే అసహ్యంగా ఉందంది. ఇప్పుడు సెకండ్ టైం కలిసినప్పుడు ఏమవుతుంది? పడుకునే ఉంది. ఇది చచ్చిపోయింది, తిని బాగా తిని బలిసిపోయి ఇది చచ్చిపోయింది అనుకుంటే అది మాత్రం ఎలా సమాధానం చెప్తుంది? గొంగళి పురుగు, అక్క నన్ను అలా అనొద్దక్క, ఏదో ఒక రోజు అది బయటకు వస్తున్నది కూడా ఉంటుంది కదా ఆన్లైన్లో చూడు. అప్పుడు ఇదేమంటుంది? పావురం ఏమంటుంది? తిని పడుకుందని తిడితే లోపలుండి, అక్క నేనేం చచ్చిపోలేదక్క, బాగానే ఉన్నాను, ఇప్పుడు నేను రెక్కలు ధరించడానికి ప్రాక్టీస్ చేస్తున్నానక్క, అంతేగాని అలా అనొద్దక్క నన్ను అంటే పిచ్చిది. ఇది మనసులో అనుకుంటుంది. ఎవరు? పీజియన్. రెక్కలు వస్తాయి, ఎగురుతా, నేను పెద్ద ఉద్యోగం చేస్తా, నేను మంచి మార్కులు తెచ్చుకుంటా, నేను స్కూల్ ఫస్ట్ వస్తా, ఇది మొద్దు మొహంది, ఇలా ఆలోచిస్తుందని చెప్పి మీరు కూడా అంటూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ని. అలాగే పాపం పావురము దాన్ని అంటా ఉంది. ఇలా అయిపోయింది కొన్ని రోజులు. తర్వాత పావురం వచ్చి ఆ పైన కూర్చొని అవి ఇవి ఆలోచించుకుంటూ చూస్తూ ఉంటే ఏమైందంటే ఆ గొంగళి పురుగు ఆ గులాబీ చెట్టులో ఏం కట్టుకుంది? గూడు కట్టుకుంది. అక్కడ బాగా తినేసింది, పడుకుంది. తర్వాత ఎన్ని రోజులకి లేవలేదు, ఇది మాత్రం ఇక అయిపోయి ఉంటుందిలే అని పావురము అక్కడే కూర్చొని హాయిగా తన పాటలు తన వాటలు ఆలోచిస్తా పావురం ఉంది. ఈలోపు ఇదిగో మనకు మంచి సీన్ వేస్తాడు చూడన్నయ్య. ఈలోపు ఏమైందో చూడండి పిల్లలు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పావురము చూస్తూ ఉండగానే ఏం జరిగిందో చూడండి. ఏ గూట్లో నుంచి ఏ గూడైతే పావురానికి ఇష్టం లేదో, ఎక్కడి నుంచి అయితే రోజు దాన్ని పొడుస్తూ మాట్లాడిందో ఆ గూట్లో నుంచి ఆ గూడుని పగలగొట్టుకొని ఉందా? టైం ఉంది. అదిగో చూసారా, వస్తా ఉంది చూడండి. తన గూడుని పగలగొట్టేసుకొని పావురము పైనే ఉంది, చూస్తూనే ఉంది. ఈలోపు ఈ గొంగళి పురుగు చెప్పినట్టుగానే గూడంతా పగలు కొట్టేసుకొని అందమైన రెక్కలు ఇచ్చిన దేవుడు నా యేసే, అందమైన రెక్కలు ఇచ్చినవాడు నా యేసే. అందమైన రెక్కలతో అద్దుగొండి పిల్లలు క్లాప్స్ కొట్టుదామా? చూసారా, గొంగళి పురుగుగా ఎప్పుడు ఎంతో పావురంతో తిట్లు తిని చూసారా, అబ్బా సూపర్గా ఉంది చూసారా. క్లాప్స్ కొట్టండి అందరు కూడా. రోజు పావురము ఏం చేసింది? దాన్ని తిట్టింది, తిండిపోద్దానివి, మొద్దువి, శుద్ధ మొద్దువి అని.
కానీ ఇప్పుడు ఆ పావురం చూస్తూ ఉండగానే అందమైన రెక్కలేసుకొని ఇది హాయిగా ఫ్లై అవుతూ వెళ్ళిపోతూ ఉంటే పావురం ఇగో ఇప్పుడు బ్లెస్సీ అక్క ఇట్లా గడ్డం కింద చేయబెట్టుకున్నట్టుగా చూస్తూ ఉందంట. అమ్మో, ఇది చెప్పింది నిజమే. ఏంటది చూసావా, నేను చెప్పినట్టే నాకు ఇప్పుడు ఏమొచ్చినాయి అక్క, నాకు రెక్కలు వచ్చినాయి అక్క అంటూ సీతాకోక చిలుక చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. సీతాకోక చిలుక అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అది వస్తే పట్టుకోవాలని ఎంత ట్రై చేస్తాం కదా. దాని రంగులు కూడా చక్కగా మన చేతికి నలిపితే చక్కగా కలర్స్ అవుతాయి. మీ మమ్మీలు మీకు అన్ని బటర్ఫ్లై ఏమంటారు మోడల్ హ్యాండ్స్ కుట్టిస్తారు, బటర్ఫ్లై టాపులు కొంటారు, మరి బటర్ఫ్లై క్లిప్పులు కొంటారు. ఈసారి గొంగళి పురుగు క్లిప్పులు కొనిపించాలి మీకు. ఓకే నా ఆడపిల్లలు, చూసారా, ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము ఏం చేయకూడదు, తక్కువగా వేయకూడదు. ఈ గొంగళి పురుగు యొక్క శరీరాన్ని అది కొన్ని రోజులకి చక్కగా గూట్లో ఉండి రూపాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంది. అయితే పావురానికి తెలియక రోజు దాన్ని ఏం చేసింది చెప్పండి అబ్బా, తిడుతూ ఉంటే అది సాఫ్ట్గా ఆన్సర్ ఇచ్చింది, అక్క అలా అనొద్దక్క, ఏదో ఒక రోజు నేను కూడా ఏమవుతాను, నీకులాగా రెక్కలు కట్టుకొని నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి వస్తానక్క. ప్రతి చెట్టుకి వెళ్ళి ఏం తీసుకొచ్చింది సీతాకోక చిలుక, ఏ ఫుడ్ తింటుంది, తీయని ఆహారం ఇచ్చినవాడు నా యేసే, పువ్వుకు ఎగురుచు ప్రభు యేసునే స్తుతించెదన్. ప్రతి పువ్వు కూడా మీరందరూ ఏమంటారు, పువ్వుల్లో తేనె ఉంటుంది తెలుసా మీకు? ఏమంటారు తెలుగులో? గట్టిగా చెప్పు. నెట్టారా? నువ్వు చెప్పు ప్రణిత్ నీట్గా. పువ్వుల్లో తేనె ఉంటుంది తెలుసా మీకు? కనకాంబరాల పువ్వులు ఉన్నాయా, దాన్ని ఇలా చెట్టు నుంచి తీసి వెనకమాలు ఉంటుంది కదా, దాన్ని నోట్లో పెట్టుకోండి, భలే తీయగా ఉంటుంది. ఆ తేనంతా ఎవరు తింటున్నారు? ఇదిగో ఈ సీతాకోక చిలుకక్కే. నేను తిన్నా చాలాసార్లు. ఇలా పువ్వులు కొయ్యటం, నోట్లో పెట్టుకోవటం, ఇలా అప్పుడు చక్కగా నోరంతా చిన్నప్పుడు భలే ఇవన్నీ చేసేవాళ్ళం మేము కూడా. మీకు ఏం తెలియగా, మీరు అపార్ట్మెంట్లో ఉంటారు, మీరు ఎక్కడెక్కడో పట్టణాల్లో ఉంటున్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ పనులన్నీ చేయాలి. మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, బాగా మట్టి నేలలో ఆడుకునే పిల్లలు, అలాగే గ్రామాల్లో ఉండిన పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అంట పిల్లలు. మీరు ఎప్పుడు చూసినా ఎక్కడుంటాం మనం, ఫ్యాన్ల కింద, ఇల్లంతా టైల్స్, నేలే లేదు. కాబట్టి కరోనా వచ్చినప్పుడు కూడా రోడ్డు పక్కన ఉండిన పిల్లలు ఎవరికి కరోనా రాలేదంట. రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నారు. మట్టిలో ఆడుకునే వాళ్ళు చిచి మట్టి, చిచి పేడ అంటాం కదా మనమేమో, అక్కడ ఆడుకునే పిల్లలకి జలుబులు చేయవంట, ఏం చేయవంట. అంటే బురదలో వెళ్ళి ఆడమని కాదు, మంచి ఏమంటారు మనం ఉన్నటువంటి వెదర్ని మనం ఏం చేయాలంటే ఆస్వాదించుకోవాలి, దాన్ని చిరాగ్గా పెట్టుకోకూడదు. ఈ సీతాకోక చిలుక ఎలాంటి ఆహారాన్ని తింటుంది? శ్రేష్టమైన హనీని, అదే చక్కగా పువ్వుకు ఎగురుచు ప్రభు యేసుని, ప్రభా ప్రతి పువ్వులో నాకు ఫుడ్ ఇచ్చావని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తుందంట. మరి మీరు చేస్తున్నారా ప్రార్థన? బైబిల్లో కూడా ఇలాంటి సన్నివేశమే ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మీరు చదవద్దులే. అక్కడ ఒక ధనవంతుడు, లాజరు అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యేసయ్య ఈ లోకంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధలో ఒక కథని తన శిష్యులతో చెప్పారు. అలాగే మనకు కూడా చెప్పారు. మనుషుల దృష్టిలోనూ ఈ లోకం దృష్టిలో మంచివాడిగా, గొప్పవాడిగా ఎంచబడిన వారు దేవుని దృష్టిలో అల్పులుగా ఉంటారంట. ఇదిగో సీతాకోక గొంగళి పురుగు మనుషులందరూ ఎన్ని గొంగళి పురుగులను చంపేస్తానో నేను ఇట్లా మన చెట్ల మీద వచ్చినప్పుడల్లా కదా, పాపం ఎంత బాధపడతాయో. అవి చంపబోతేనేమో మనల్ని గుచ్చుతాయి.
కాబట్టి అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, కానీ చేయకూడదు. ఈ ఈ మనుషుల దృష్టిలో, ఈ లోకం దృష్టిలో మంచివారిగా గొప్పవారిగా ఎంచబడిన వారు దేవుని దృష్టిలో అల్పులుగా అసహ్యులుగా కనిపిస్తారంట. అందుకే దేవుని దృష్టిలో మనం ఏం చేయాలంటే న్యాయమైన నీతియుక్తమైన పనులు చేయవలసిన వారిగా ఉన్నాం పిల్లలు. ఈ పట్టణంలో ఒక ధనవంతుడున్నాడు. ధనవంతులు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటారు. ఒక బ్రాండ్ చెప్పండి. ధనవంతులు మంచి ఏ బ్రాండ్లు వాడతారు? లైవ్లో చూస్తున్న వారు మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియవు. లెనిన్ అందరూ వాడుతున్నారు. ఇంకా దానికంటే పార్క్ అమెరికన్, వెరీ గుడ్. ప్రణీత్కి అందరు క్లాప్స్ కొట్టండి. ఇలాంటి బ్రాండ్ ఉన్నటువంటి ప్యాంట్లు షర్ట్లు వేస్తారు. ఇదిగో ఈ ధనవంతుడు కూడా చాలా ధనం ఉన్నది కాబట్టి ఊదా రంగు బట్టలు, ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ ఉండేవాడు. మరి బట్టలే ఖరీదుగా ఉంటే ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా న్యూట్రిషన్తో వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ తింటూ రోజు ఇంటిలో ఫంక్షన్స్, దాసదాసీలు జనంతో విలాసంగా గడుపుతూ ఉండేవాడంట ఈ ధనవంతుడు. ప్రతిరోజు సుఖంగా ఉండేవాడు. డౌన్లోకి వెళ్ళాలన్నా కారే, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కారే, ఇంట్లో ఏసీ రూమ్లే, కారులో ఏసీయే, ఇంకా కాలు పెట్టినా కాలు తీసినా అంతా బంగ్లాలే కదా. మంచి ఆటోమేటిక్ సిస్టమ్ అంతా ప్రజ్ఞ చెప్పినట్టుగా ఇలాంటి విలాసవంతమైన జీవితము జీవిస్తూ ఉండేవాడు. ప్రతి దినము సుఖంగా ఉండేవాడు. ఆ సేమ్ ఆయన ఉన్నటువంటి ఆ బిల్డింగుకి ఎదురుగానే ఒక పేదవాడు ఉన్నాడంట. ఆ పేదవాడికి ఆహారం లేదు. ఆయన చాలా పేదవాడు. ఆయన పేరు లాజరు. ఈయన చాలా నిరుపేదగా ఉండేవాడు. అయితే ధనవంతుడింటిలో ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు కింద పడేస్తే ఆ అన్నం తీసుకొని తినేవాడంట ఈ పేదవాడు. అతని శరీరము సరైన ఆహారం లేదు కదా. ఆహారం లేకపోతే శరీరం ఏమైపోద్ది పిల్లలు? చాలా షింకుద్ది కదా. అలాగే సరైన సోప్స్ లేవు, స్నానం లేదు. కాబట్టి రోజు రోజుకి ఈ పేదవాడైన లాజరు యొక్క శరీరం అంతా కూడా పాడైపోతూ ఉంది. స్నానం లేదు, ఇల్లు లేదు. ఆ ధనవంతుడి ఇంటి ముందు అడుక్కున్నలాగా కూర్చునేవాడు. ధనవంతుడైతే ఎలా ఉన్నాడు? చాలా రిచ్ మ్యాన్ కాబట్టి మంచి విలాసవంతమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఈయనకి ఎప్పుడు కూడా వాళ్ళంతా కురుపులు, బ్యాడ్ స్మెల్, నీట్నెస్ లేడు. ఎవరికి ఏమంటారంటే ఆకలితో, పేదరికంతో, వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు. అయితే ఎవరికి కూడా కష్టం కలిగించేవాడు కాదంట. ఎవరైనా పెడితేనే తినేవాడు. ఇలాగా తనేమయ్యాడు? రోజు రోజుకి ఫుడ్ లేకపోవటం వలన సిక్ అయిపోయి చాలా నీరసం అయిపోయాడు. హాస్పిటల్లో చూపించటానికి కూడా ఎవరూ లేరు. కాబట్టి కొన్ని రోజులకి ఈ పేదవాడైన లాజర్ ఏమయ్యాడంట? చనిపోయాడు. అయితే ఈ లాజరు చనిపోయినప్పుడు సమాధి చేయటానికి కూడా ఎవరు లేరు. అప్పుడు దేవదూతలే ఆయన వచ్చి తీసుకొని వెళ్ళారంట. అంతగా అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. అక్కడ అబ్రహాముని అంటి పెట్టుకొని ఉన్నాడంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ లాజరుకి అక్కడ పరిశుద్ధులు, విశ్వాసులు అందరూ కూడా ఫ్రెండ్షిప్ అయిపోయారు. అందరితో చక్కగా ఉంటున్నారు. ఇక్కడైతే ఆయనకి ఎవ్వరు లేరు. చాలా పేదరికంగా ఉన్నాడు. దేవుడిని కలిగి ఉన్నాడు. పేదరికంలో ఉన్న లాజరు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు. ఈ ధనవంతుడు ఉన్నాడే చాలా హ్యాపీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చాలా హెల్దీగా ఉన్నాడు. అయితే ఆయనకి కూడా ఒకానొక రోజు అనుకోకుండా మరణం వచ్చింది. అప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోతే లాజరునేమో ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ఇదిగో ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన ఏమో నరకంలోకి
వెళ్ళాడంట. నరకంలోకి ఒకేసారి వెళ్ళిపోయినాక అక్కడ అందరు అరుపులు కేకలు చూస్తూ, అమ్మో ఏంటి ఇక్కడ పడ్డా, నేను చాలా రిచ్ మ్యాన్ కదా, నేను చాలా అందంగా ఉన్నాను కదా, నేను ఎక్కడో మంచి బంగ్లాలో ఉంటాను అనుకున్నాను, నాకేంటి ఇలా ఉంది అని చెప్పి అక్కడ ఆలోచిస్తూ ఉండగా అక్కడి నుంచి ఇటువైపు నుంచి పాటలు అవి వినబడుతున్నాయంట. ఏంటి ఇటు పాటలు వినబడుతున్నాయి అని చూస్తే అక్కడ ఎవరు కనిపించారు? ఈయనకి అబ్రహాము కనిపించాడు. ఆ తర్వాత లాజరు కనిపించాడు. వీడేంటి ఇక్కడున్నాడు? ఎవరు? ఇందాక పావురం అందా ఏమంది? ఎప్పుడు తిండిపోతానువేనా నీకు? తింటవేనా నీ పని అన్నట్టుగా ఈ లాజర్ని చూసి ఏంటి వీడిక్కడున్నాడు అనుకుంటే అక్కడ లాజరు మౌనంగా ఎవరి పక్కన నిలబడి ఉన్నాడు పిల్లలు? అబ్రహాం పక్కన నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అని అబ్రహాముని పిలిస్తే, ఏంటి చెప్పండి, ఇదిగో నీ పక్కన పనోడున్నాడే లాజరు, ఆయన ఒక్కసారి నా కోసం పంపించరా, నాకు చాలా దాహంగా ఉంది. ఆ లాజరు యొక్క చిటికిన వేలిని గ్లాసులో ముంచి ఒక్క చుక్క డ్రాపు నా నోట్లో వేయించండి అని చెప్పి ధనవంతుడు అబ్రహాముని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళటానికి కుదరదయ్యా, నీవు అక్కడికి నుంచి ఇక్కడికి రావటానికి కుదరదు, మేము ఇక్కడి నుంచి అక్కడికి రావటానికి కుదరదు, కాబట్టి నీవు ఈ లోకంలో ఉండగా సుఖభోగాలనే ఎక్కువగా ప్రేమించావు, కానీ దేవుడున్నాడు, దేవుణ్ణి నమ్ముకోవాలి, నాకు ఇందాక చదువుకున్నాం కదా, ఈ దేహమే శాశ్వతం కాదు, యేసయ్యని నమ్ముకొని ఉండాలి అన్న మాట నీవు ఎన్నడూ వినలేదు. ఎంతసేపు విలాసాలు, ఫంక్షన్లు, పార్టీలు అంటూ తిరిగావు, నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశావు, కాబట్టి ప్రతివాడు తన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అన్నాడంట. అప్పుడు ఆ ధనవంతుడు చాలా బాధపడ్డాడంట. అప్పుడు దేవుణ్ణి మరిచి అక్రమ కార్యాలు చేసినందుకు పశ్చాత్తాపడ్డాడంట. అందుకు అబ్రహాముని దీనంగా వేడుకుంటున్నాడంట, అబ్రహాము, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు భూలోకంలో, వారు ఈ ప్లేస్కి రావద్దు, వారైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి, దయచేసి ఆ లాజర్ని పంపించి వాళ్ళకేం చెప్పమంటున్నాడు, ఇదిగో ఈ సువార్తను బోధించండి, స్టోరీస్ చెప్పించండి అంటే అబ్రహాం అంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటం కుదరదు, అక్కడ ఆల్రెడీ మోషే ఉన్నాడు, మరి ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారులే అంటే, వాళ్ళు చెప్తే మా వాళ్ళు వినరయ్యా, కాబట్టి లాజర్ని పంపిస్తే బాగా వింటారయ్యా, ప్లీజ్ అయ్యా అని చెప్తుంటే ఆయన అన్నాడంట, నో ఛాన్స్. ఈ గొంగళి పురుగు కూడా నాకు ఛాన్స్ లేదనుకుంది, కానీ దేవుడు ఏం చేశాడు, గొంగళి పురుగుకి మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఈ లాజరు కూడా అనుకున్నాడు, నా బతుకు ఇంతే అనుకున్నాడు, భూలోకంలోనూ శ్రమలే అనుకున్నాడు, కానీ దేవుడు పరలోకంలో లాజరుకి ఏమి ఇచ్చాడు పిల్లలు? సుఖాన్ని ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, లాజరుని పంపించి మా వాళ్ళందరికీ చెప్పండి అంటే అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు, కాబట్టి నీవు చేసిన పనికి నీవు ప్రతిఫలం అనుభవించాలి, కాబట్టి నీవు ఈ శిక్షను అనుభవిస్తూనే ఉండని చెప్పి అక్కడ అబ్రహాము చెప్పాడు. ఈ స్టోరీ ఎవరు చెప్పారు? యేసయ్య తన శిష్యులకు బోధించారు, మనకు కూడా బోధిస్తున్నారు, మనం కూడా వినాలి. యేసయ్యని చిన్నప్పుడే నమ్ముకోవాలి. ఈ లోకంలో ధనము సంపాదించుకొని సుఖ సంతోషాలతో జీవితం గడపాలనుకునేవారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు ఈ స్టోరీ ద్వారా. కాబట్టి మనము దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించాలి. వింటున్నారా మీరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన బోధన అనుసరించాలి. మరి ఈ లోకంలో దేని మీదైనా మనం ఎక్కువ ఆశ పెట్టుకోకుండా మరి దేవుని రాజ్యంలోకి దేవుని మాటలు వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని బహుమతిగా ఇస్తారు. ఇది యేసయ్య చెప్పిన కదా. ఆయన నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇప్పుడు జరగబోయే విషయాలన్నీ ఎవరికి తెలుసు పిల్లలు?
యేసయ్యకి తెలుసు కనుక మనుషులందరికీ కూడా ఇదిగో ఇది హెచ్చరికగా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో తన శిష్యులకు దేవుడు బోధించారు. అది ఈరోజు మనకు కూడా దేవుడు బోధిస్తున్నాడు. ఇదిగో పావురము చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంది ధనవంతుడి వల్లే. ఇదిగో ఈ గొంగళ పురుగు మాత్రం నా వల్ల కాదు, నా జీవితం అనుకుంది. కానీ దేవుడు లాజరు జీవితాన్ని మార్చినట్లుగా ఈ గొంగళ పురుగుల లైఫ్ని మార్చి అందమైన బటర్ఫ్లైగా చేశారు. అందమైన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఎవరు? మనం కూడా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మీకు ఎన్ని పనులున్నా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రార్థించుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మీ చదువుల్లోనూ మీకు మీ లైఫ్లో ఏది కావాలో అది ఇస్తాడు. అంతకంటే గొప్పది ఏంటిదంటే దేవునితో మనకి సహవాసం ఉంది కాబట్టి ఆయన రాజ్యానికి మనము వారసులు అవుతాం. ఇలాగ మన ముందున్న భక్తులందరూ వారి జీవిత కాలం అంతా జీవించారు పిల్లలు. కాబట్టి మనము కూడా మన లైఫ్ దేవుడు మనకి ఏమంటారు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మరి 100 సంవత్సరాలు కూడా ఆయుష్ ఇచ్చాడు కదా. అంతకాలం మనము చక్కగా జీవించాలి అంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఎన్ని పనులున్నా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుని మార్గంలో నడిచినట్లయితే ఇదిగో గొంగళి పురుగు గొప్ప బటర్ఫ్లైగా మార్చబడింది. పేద లాజరు గొప్ప ధనవంతుడిగా కనిపించాడు. ధనవంతుడే ఇప్పుడు లాజర్ని బతిమలాడుకుంటున్నాడు. ఈ స్టోరీ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఈ స్టోరీలో నీతి ఏంటి? గర్వపడకూడదు. నేను బాగా చదువుకుంటున్నాను అని గర్వం ఉండకూడదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని గర్వం ఉండకూడదు. నేను బాగా అందంగా ఉన్నానని గర్వం ఉండకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చినా అది దేవునికి స్తుతిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనలను అందమైన సీతాకోక చిలుకలుగా తయారు చేస్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న స్టోరీని బట్టి వందనాలు. గొంగళి పురుగుగా ఉన్న మా జీవితాలను మంచి బటర్ఫ్లైగా మార్చి అయ్యా ఈ లోకంలో అందమైన పక్షులు అందమైన చిలుకలు అన్నీ అయ్యా నోరు మూసేలాగా సీతాకోక చిలుకను ఏర్పాటు చేసావు. అలాగే మా దేహాలని మమ్ములను కూడా రక్షణ మారు మనసు అనుభవంలోకి అయ్యా బైబిల్లో అలాగే భక్తుల యొక్క చరిత్రలో 9 సంవత్సరాలప్పుడు రక్షించబడిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు మా దేశం కొరకు అనేక అయ్యా పట్టణాలకు వెళ్ళి మిషనరీ పరిచర్య చేసినటువంటి అయ్యా మరి విలియం కేరీ గారు కానివ్వండి, డేవిడ్ లివింగ్స్టన్ గారు కానివ్వండి, ఇలాంటి వారందరూ ఇలాంటి వాక్యాలు విని వారి జీవితాలని మీకు సమర్పించుకొని దేశం కొరకు దేవుని కోసం సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులుగా మిగిలారు నాయన. మేము కూడా వింటూ వదిలేసేవారంగా కాకుండా రాబోయే దినాలలో మా పిల్లలు మేము కలిసి దేవుని కొరకు దేశం కొరకు పనిచేసేటువంటి గొప్ప సైనికులుగా మమ్మలను తీర్చిదిద్దమని దేవా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము. పనికి రాని వారిగా లోకానికి కనపడొచ్చు కానీ మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అయ్యా మీరిచ్చే నూతన జీవం కొరకు నూతన ఆశీర్వాదాల కొరకు బిడ్డల్ని మమ్మల్ని సిద్ధపరచండి. వారి స్టడీస్లో తోడుగా ఉండండి, వారి భవిష్యత్తులో తోడుగా ఉండండి. అయ్యా మీ సహాయం మాకు ఎల్లప్పుడూ అవసరమై ఉంది నాయన. కాబట్టి మీ కృపలో బిడ్డల్ని బలపరిచి కృప చూపించమని స్టోరీ ద్వారా బిడ్డల మనసులను అయ్యా వారి హృదయాలను మీ వైపునకు కేంద్రీకృతం చేసుకునే వారిగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మెమరీ వర్సెస్ 1 Corinthians చాప్టర్ 15 వర్సెస్ 53. ఓకేనా? అందరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. thank you